హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఇతని గురించి చెప్పాలంటే అక్షరాలకు లక్షణాలు నేర్పారు, పదాలకు పద్ధతులు నేర్పారు. సో పెద్ద మూవీలో ఒక సాంగ్ అదేంటో తెలుసు కదా మనందరికీ, రై రై రారా ఆ సాంగ్ మొత్తం మోగిపోతోంది. సో అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన అక్షర రూపం మన అనంత శ్రీరామ్ గారు. ప్రజెంట్ మనతో ఉన్నారు, మరి మాట్లాడేద్దామా? చలో. నమస్తే. నమస్తే అండి. ఉపోద్ఘాతంలోనే చాలా నేర్పారు మీరు. నేను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాను. నేను అక్షరాలకే లక్షణాలు నేర్పాను అన్నంత పెద్దగా చెప్పారు. అంత స్థాయి కాదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళది కదా సార్. మీ భావాలని, మీ భావోద్వేగాలు నేను గౌరవిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు మీ జర్నీ చూసుకుంటే మీరు 12 years ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నారు. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ మూవీస్, సాంగ్స్ అన్నీ కూడా మీనింగ్ఫుల్, ఇంకా మ్యూజికల్ పరంగా అంటే జనాలకి కనెక్ట్ అయ్యే విధంగా అంత సులువు కాదు, కానీ మీ దాంట్లో అది వర్కౌట్ అయింది. ఇంకోటి పెద్ద మూవీలో సాంగ్ రై రై రారా మూత మోగిపోతోంది. సో ఈ సాంగ్, మోటివేషనల్ సాంగ్ గురించి రామ్ చరణ్ గారు ఏమన్నారు? దట్టు ఆ రోజు ఆయనకి ఫుల్ ఫీవర్ అంట కదా సార్. ఆ పాట చేసినప్పుడు ఫుల్ ఫీవర్ అయినా, ఓకే, ఆయన దర్శకుడి కష్టాన్ని, రచయిత కష్టాన్ని, మొత్తం నిర్మాత కష్టాన్ని, బృందం అంత కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, నా ఒక్కడి జ్వరం వల్ల ఇది వాయిదా పడకూడదు, నేను కాసేపు ఆ పంటి బిగువున ఆ బాధని అణచిపెట్టుకుంటే ఇంత బడ్జెట్ వేస్ట్ అవ్వకుండా ఈ పాట అద్భుతంగా పూర్తవుద్ది అన్న ఒక్క సంకల్పం పెట్టుకున్నారు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ముందు కనిపించింది ఇంత మంచి లిరిక్స్, ఇంత మోటివేషనల్ లిరిక్స్ రాయాలంటే అది రాయడానికి రచయిత ఎంత కష్టపడి ఉంటాడో, రప్పించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడు, దానికి మనం విలువ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన అంత జ్వరంతో చేశారండి. అది తర్వాత విడుదలయ్యి పాట అంత గొప్ప విజయం సాధించిన తర్వాత వేరే పాట సందర్భంలో లొకేషన్కి వెళ్తే పిలిచి ఇంకా మాటలు కూడా ఏం లేవు, గట్టిగా హత్తుకుని కంగ్రాచులేషన్స్ అన్నారు. ఆ హత్తుకోవడంలో ఉన్న ఆ బిగువే తెలిసింది ఆయనకి, ఆ పాట పట్ల ఇష్టం ఎంత, ఆ పాట సాధించిన విజయం పట్ల సంతృప్తి ఎంత అని. ఓకే. సో మీరు ఇప్పటి వరకు రాసిన సాంగ్స్ అంటే 5 times బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు కూడా తీసుకున్నారు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. బట్ మీ ఫస్ట్ మీరు రాసుంటారు కదా అంటే లిరిక్స్, అప్పుడు మెమరబుల్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారు? మొదట అది స్పెషల్ కదా. అది చాలా, అంటే అప్పటికి 20 ఏళ్ళు అబ్బాయిని. మామూలుగానే పరిపాటి ఏంటంటే సంగీతమైన చైల్డ్ ప్రాడజీ అనేది ఉండొచ్చు, కానీ సాహిత్యం విషయంలో మాత్రం కనీసం 35 ఏళ్ళు జీవితం చూస్తేనే కానీ రాకూడదు అని కిరవాణి గారు ఒక చోట చెప్పారంట. చెప్పిన తర్వాత అప్పుడు నేను ఆయనతో పనిచేసినప్పుడు ఒక ఆడియో ఫంక్షన్లో, రామకృష్ణ ఆడియో ఫంక్షన్లో ఆయన నా స్టేట్మెంట్ని నేను సవరించుకుంటున్నాను. మొట్టమొదటిసారి నా స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేసి చిన్న వయసులోనే వచ్చి మంచి మెచ్యూరిటీ కనబరుస్తున్న వ్యక్తి అనంత శ్రీరామ్. ఇప్పటి నుంచి నేను స్టేట్మెంట్ చెప్తున్నాను, అనంత శ్రీరామ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు 35 ఏళ్ళు దాటితేనే కానీ సాహిత్యంలోకి రాకండి. అవునా? ఓకే, అది నిజంగా అన్నారు. అంటే ఎవరు 20 ఏళ్ల వయసులో అప్పటి పరిస్థితులకి ఒక రచయిత అవుతారు అని ఎవరు అనుకోని సందర్భం. అందుకని నా జీవితం అంతా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్లోనే గడిచిపోయింది. ఓకే. ఒక 15 ఏళ్ల కెరీర్, చిన్నపిల్లాడు అలాగే ఉన్నారు. లేదండి, అందుకని ఇవన్నీ ఉన్నాయి. గోదావరిలో కదా మామూలుగా మీ పంచులు. ఓకే, నెరిసినా మెరుస్తానులేండి, అది వేరే విషయం. కానీ అప్పుడు ఈ పాట రాయగలడా, ఇంత చిన్న పిల్లడు ఈ పాట రాయగలడా, ఈ క్లైమాక్స్ పాట రాయగలడా, ఓం నమో వెంకటేశయ్య సినిమా అనుకుంటా క్లైమాక్స్ పాట రాఘవేంద్రరావు గారు నా చేత రాయిస్తా అంటే అడిగారంట, అదేంటి అనంత శ్రీరామ్తో క్లైమాక్స్ పాట ఎందుకు రాయిస్తున్నావు, ఏదన్నా రొమాంటిక్ సాంగ్ రాయించవచ్చు కదా. లేదు, అతనితో మాట్లాడుతూ ఉంటే నాకు తెలుసు అతని మెచ్యూరిటీ ఏంటో, రాయగలడు అని చెప్పి ఆయన పట్టుబట్టి రాయించాడు. అద్భుతంగా వచ్చింది.
అలా ఎప్పటికప్పుడు నా జీవితం 35 సంవత్సరాల వరకు కూడా ట్రయల్ అండ్ ఎర్రరే. ఎప్పుడైతే ఇంకేం కావాలి అనేది ఆ పాట వచ్చి అప్పటి వరకు తెలుగులో లేని సంస్కృతి యూట్యూబ్లో ఒక లిరికల్ వీడియోకి 100 మిలియన్ వస్తుంది అన్న అది ఎప్పుడైతే నిరూపించిందో అప్పటి నుంచి కొంచెం పందా మారింది. ఓకే. కానీ ఆ మొదటి అడుగుల్లో ఎప్పుడు అనుమానం రాయగలడా లేదా, ఒక పక్క ఆప్యాయత ఉన్నా రాయగలడా లేదా, ప్రతి పాట అలాగే అవుతూ వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, సో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా మీతో పాట పాడించకపోతే డెఫినెట్గా నన్ను తిట్టుకుంటారు. నాకేం సిగ్గు లేదండి, పాడమంటే పాడేస్తాను. నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే, నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసే, రై రారా అడ్డే లేని దారై రారా, రై రారా. సూపర్. అసలు ఇది మీనింగ్ అసలు పాతికేళ్ళకి పాతుపోకు. అలాగే ఈ సాంగ్లో అంటే జనరల్గా మీరు 5 minutesలో ఒక సాంగ్ ఇప్పుడు చెప్పిన పదాలను బట్టి మీరు రాసేయగలరు, పాడేయగలరు. బట్ పెద్ద సాంగ్కి మీరు ఎక్కడ రాశారు, ఎన్ని డేస్ పట్టింది? ఎక్కడ అంటే నడి రోడ్డు నుంచి స్టార్ హోటల్ వరకు ఈ పాట రాయని ప్లేస్ లేదు. అంటే మన హైదరాబాద్లోనే ట్రైడెంట్ హోటల్లో రాసాం. బుచ్చి గారి వ్యక్తిగతమైన కార్యాలయం ఉంటుంది అక్కడ కాకతీయ హిల్స్లో, అక్కడ రాసాం. ఇద్దరం డ్రైవ్ వెళ్తా ఒక రింగ్ రోడ్ని మొత్తం ఒక చుట్టూ 160 కిలోమీటర్లు. నేను బుచ్చిబాబు గారు. మళ్ళీ డ్రైవర్ ఉంటే అంత ఫ్రీగా మాట్లాడలేరు, భావాలను వ్యక్తపరచలేరు అని చెప్పి ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తారు బుచ్చిబాబు గారు కారు పెట్టుకుని. అలాగే ఇక హాట్ చాక్లెట్ ఇష్టం కదా, అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం రండి అని చెప్పి కాఫీ షాపుల్లో రెస్టారెంట్లో భోజనం చేస్తా, టీ పాలు తాగుతా, టీ కాఫీలు తాగుతా. ఇంకా అసలు ఈ పాటకి రాయని ప్లేస్ అంటూ లేదు. గండిపేట చెరువు దగ్గర, నియోపోలిస్లో కొత్తగా డెవలప్ అవుతున్న రోడ్ల దగ్గర, ఆ రోడ్ల మధ్యలో బండల మీద రకరకాల ప్రదేశాల్లో ఒక్కొక్కసారి సగం లైన్ ఒక చోట వచ్చేది, సగం లైన్ ఒక చోట వచ్చేది. అలాగే రాయని సమయం లేదు. మిట్ట మధ్యాహ్నాలు రాసాం, అర్ధరాత్రులు రాసాం. అర్ధరాత్రి అంటే ఎన్ని డేస్ పట్టింది సార్? మొత్తానికి అలా ఒక 2 నెలల ప్రహసనం తర్వాత ఈ పాట వచ్చిందనమాట. ఓకే. సో జనరల్గా ఒక ఆట ఆడాలంటే మెయిన్గా స్పోర్ట్స్లో బాడీ కొలతలు మెయిన్. అంటే ఇప్పుడు చాలా మంది చూస్తారు ఇవన్నీ టెస్ట్లన్నీ చేస్తారు. బట్ ఫైర్ ఉండాలా లేదంటే బాడీ ఇప్పుడు నేను చెప్పినట్టు అలా ఉండాలా? మీరేం చెప్తారు? నేను చెప్పిందే అది. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే. ఎంత ఫిట్నెస్ నీలో ఉన్నా కానీ నీకు నెగ్గాలన్న కసి, ఓడిపోయే పొజిషన్ నుంచి కూడా దీన్ని విజయం వైపు నడిపించాలి మ్యాచ్ని అన్న సంకల్పం, ఇలాంటివి గనక నీ గుండెల్లో లేకపోతే నువ్వు ఎంత ఫిట్నెస్ ఉన్నా నీకు అసలు నెగ్గడం అంటే ఏంటో, నెగ్గే నైజం అర్థం కానట్టే. నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే, నెగ్గడం అంటే ఏంటో నీకు తెలియనట్టే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఏమంటారు సార్, అంటే ఇప్పుడు చాలా వరకు అయితే అలాగే ఉన్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? అంటే చాలామంది ఆటగాళ్ళు అవకాశాలు రాక ముందు దశాబ్దాల్లో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి, క్రికెట్ అనే కాదు, కబడ్డీకి కూడా ప్రీమియర్ లీగ్స్ ఉన్నాయి కదా. మనకున్న ఆట ఏదైనా కూడా
ఇన్ని అవకాశాల్లో ఏదో ఒక చోట మన కసి ప్రదర్శిస్తే ఖచ్చితంగా మన ఆటకు తగ్గ గుర్తింపు మనకు వస్తుంది. కసి లేకపోతే కంఫర్ట్ జోన్లో సరేలే జిల్లా స్థాయిలో ఆడుకుందాం, ఒక రాష్ట్ర స్థాయి సర్టిఫికేట్ ఒకటి సంపాదిద్దాం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చేసుకుందాం, అక్కడితో సంతృప్తి చెందితే ఆ దశకి చేరలేరు. అందుకే నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవని అని రాసింది ఇందులో. సో నిన్న స్టేట్ ప్లేయర్వే, రేపు కూడా స్టేట్ ప్లేయర్వే అంటే ఇవాళ నువ్వు దానికోసం ఇంకా ఆటను పెరగడానికి నువ్వేం కసరత్తు చేయనట్టే. అలాగే నిన్న ఈ స్థాయి రచయితవే, రేపు ఆ స్థాయి రచయితవు అంటే ఈరోజు నువ్వు రేపటి కోసం ఏం కృషి చేయనట్టే. మీకు ఎక్కడ కసి పెరిగింది సార్? అంటే ఈ సినిమా రంగం అనేది నాకు ఓన్లీ అప్పుడు చూసుకుంటే సంపాదన పరంగా చూసుకుంటే సినిమా రంగమే బెస్ట్ అనేది మీరు ఎంచుకున్నారని నేను చూశాను. అవును. అంటే ఆ విధంగానే కొంతమంది అంటే ప్యాషన్తో, కొంతమంది పిచ్చి ఇండస్ట్రీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు వస్తారు. బట్ మీకు ఎక్కడ కసి పెరిగింది, మీరు ఎలా వచ్చారు సార్? కరెక్టే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను రచయితగా నా కెరీర్ ఉండాలి అనుకున్నప్పుడు అదే నా పాటలు వచ్చేసి పుస్తకాలు విడుదల చేస్తున్నాను అనుకోండి, దానివల్ల వచ్చే ఆదాయం ఏమి ఉండదు. ఎంత ఉంటుండొచ్చు సార్? ఎంత ఉంటుండొచ్చు సార్? పుస్తకం గనక అందరికీ నచ్చితే పుస్తకానికి ఒక 100 రూపాయలు మిగలచ్చు. అవి 1,00,000 కాపీలు అమ్ముడైతే కానీ ₹1,00,00,000 రాదు కదా. మరి ఎలా వచ్చింది సార్ ఆలోచన? నాకు అప్పుడు అంటే అలా ఉన్న రచయితలు కవి సమ్మేళనాలు అవి చూస్తున్నప్పుడు అరే ఇంత విద్వత్తు ఉంది, ఇంత జ్ఞానం ఉంది, అంత సమయస్ఫూర్తి ఉంది, వారెందుకు రిక్షాలోనే వచ్చి దిగి మళ్ళీ రిక్షాలో వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు మహారాజులు లేరు గంట పెండేరాలు తొడగడానికి, పల్లకిళ్ళు ఊరేగించడానికి. అంత గొప్ప విద్వత్తు అలా వెళ్ళిపోవడమేనా? దీనికి సొల్యూషన్ ఏంటి అని చూసినప్పుడు ఇటు చూస్తే సినిమాలో పాటలు రాసిన రచయితలు కొంచెం బాగున్నట్టు అనిపించింది. సరే, ఏదైనా నా రచనని నేను సినిమా పాట ద్వారానే వ్యక్తపరిస్తే అటు భుక్తి, ఇటు యుక్తి, శక్తి అన్నీ ఉంటాయి. అది కసి ఎప్పుడు పెరిగిందంటే, సో ఈ రంగాన్ని ఎంచుకున్నాను, పాటల ద్వారా సంపాదించడం. సరే, ఇప్పుడు ఉదాహరణకి రై రై రారా చూసుకుందాం. రై రై రారాకి ముందు నా అన్ని హిట్ పాటలు లిస్ట్ చూస్తే ప్రేమ పాటలు వచ్చినాయి. నా జీవితంలో అసలు లవ్ స్టోరీ, ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు. రాశారు కదండి, చాలా వరకు లవ్ లెటర్స్ రాశారుగా మీరు. లవ్ లెటర్స్ రాసింది కానీ నాకంటే ఏం లవ్ స్టోరీ లేదు. బుద్ధిగా పద్ధతి ప్రకారం పెద్దలు చూసి సంబంధం చేసుకునే వ్యక్తిని. అంటే నేను అనేది అంటే అప్పుడే సంపాదించారు కదా, 250 ఛార్జ్ చేసేవాళ్ళు కదా. 250 అప్పుడే సంపాదించేవాళ్ళు. లెటర్ 250, కవితకి అయితే 125, 4 లైన్లు. అది ఫ్రెండ్స్కి. ఓకే, కంటిన్యూ సార్. అలా చూసుకున్నప్పుడు ఏ ప్రేమ పాటలే హిట్ ఇవ్వాలా, ఇది నేను హిట్ ఇవ్వలేనా అని పట్టుపట్టి, నాకు ఆ లక్షణం ఉంది, అది ఎదుటోడు నమ్మడంలో ఉంటుంది. అప్పట్లో పరారే పరారే పాట హిట్, ఇంట్రడక్షన్ సాంగ్, రావు గారి అబ్బాయి పాట హిట్, ఇన్ని రకాల హిట్లు ఉన్నాయి కదా. మూవీస్ ఉన్నాయి అసలు మీ లిస్ట్లో. అవును సార్, 1600 పాటల్లో ప్రేమ పాటలే కాదు చాలా హిట్ ఉన్నాయి. కానీ ఈ 4 సంవత్సరాలుగా ఎందుకు ప్రేమ పాటలకే అనుకుంటున్నారు? జెన్జీకి నేను ఒక లవ్ సాంగ్స్ రచయితగానే తెలుసా, ఇది మారాలి అన్న కసి ఈ పాట ద్వారా బయటకు వచ్చింది. కానీ చాలా అసలు మోగిపోతుంది అసలు నిజంగా. అంటే ఇది తెలంగాణ వర్డ్లో చెప్పాలంటే ఈ సాంగ్ వింటే పనికి మాలినోడు కూడా కొంచెం ఈ సాంగ్ వింటే అలా కామెంట్స్ ఉన్నాయి సార్. కింద కామెంట్స్ అలా ఉన్నాయి. ఇంకొకటి చూసుకుంటే ఒక షాట్లో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు మధ్యలో ఆ షాట్ వదిలేసి పోస్ట్పోన్ చేసి మీతో ఆ సాంగ్ పాడించారంట కదండి చిరంజీవి గారు. పరారే పరారేకి ముందు ఒక సాంగ్ షూటింగ్ అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరుగుతుంది సాంగ్, ఎందుకో ఒక కొన్ని గంటలు షూటింగ్ అయిన తర్వాత ఇది కిక్ ఇవ్వట్లేదని సాంగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ బండిశర్మ గారు కొత్త ట్యూన్ చేయించి నన్ను పిలిచి రాయించారనమాట. ఓకే.
అండ్ ఆ రోజు కూడా మీతోటి మాట్లాడినట్టున్నారు కదా, అంటే ఒక సీన్ ఏదో మిస్ చేసి మీతో మాట్లాడారో అని చెప్పేసి అది చిరంజీవి గారు. మన గాడ్ ఫాదర్ సినిమాకి ఓకే. నజబజ చజరా అన్న సాంగ్ ఫైట్, మామూలుగా ఫైట్ సీక్వెన్స్, దానికి రీ రికార్డింగ్ లాగా రావాలని చెప్పి పాట రాసాం వెనకాల, జస్ట్ ఫైట్లా వెళ్తుంది. ఆ పాట విని మనం కంపోజ్ చేసిన తీరు కంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, ఇది ఒక్క ఫైట్ మాస్టర్తో అయ్యేది కాదని చెప్పి ప్రేమ్ రక్షిత్ గారిని ఫైట్ మాస్టర్ని పక్కన పెట్టుకుని ఓకే బడ్జెట్ పెంచి దానికి 1.5 కోటి బడ్జెట్ పెంచి ఓకే తీసారనమాట. అందుకని హై ఇస్తుంది మీకు ఇంటర్వెల్ ఆ ఎపిసోడ్. ఇంకొకటి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మీకు కాల్ చేసి ఛాలెంజ్ చేశారంటే కదండి, ఏంటది మాకు తెలియదు అసలు, ఏం ఛాలెంజ్ అంటే అది? నాకు కాల్ చేసి ఛాలెంజ్ చేయలేదు, ఆయన చిన్నదో వైపు పెద్దదో వైపు పాట విని వంశీ చెప్పి కాల్ చేయమన్నారు. కాల్ చేయమని నేను యమదొంగ రాస్తున్నప్పుడు ఓకే కొంచెం రూరల్గా బాగా రాయగలవు, మా సాహిత్యం బాగా రాయగలవు అన్నాను. షాకు. ఆ వెంటనే నేను కొత్త బంగారు లోకం ఆడియోకి వచ్చినప్పుడు నిజంగా నేనైనా పాట విని అనంత శ్రీరాము ఇలాంటి మెలోడీ రాయగలడా అని షాక్ తిన్నాను. తర్వాత చిన్నదో వైపు పెద్దదో వైపు చూసి ఏంటి ఇంత నాటు మనిషి ఉన్నాడా, ఇంత రొమాన్స్ని ఇంత నాటుగా చూపించగలడా అన్నాను. ఎప్పటికప్పుడు అలా షాక్లు ఇస్తానే ఉంటావా, అయితే నీకో ఛాలెంజ్, ఇంకో షాక్ ఇవ్వన్నారు అంతే. ఆ షాకే కంట్రీలో ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యూ మేరా దిల్ ఈస్ బ్రేకింగ్ అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఫ్యూజన్, ఒకటంతా ఇంగ్లీష్ హిందీలో పాష్ లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది, ఒకటేమో క్లాసికల్లో కొంచెం మంచి తేట తెలుగులో వస్తూ ఉంటుంది అనమాట. ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యూ మేరా దిల్ ఈస్ బ్రేకింగ్ ఔరా 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 రా 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 నరవర. సాంగ్స్ అన్నీ కూడా, ఒక సాంగ్ రిలీజ్ అయింది చిక్రీ చిక్రీ, అదే సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత పెద్ద దీంట్లో రై రై రాయరా ఇంకో సాంగ్. అంటే బుచ్చిబాబు గారు తీసిన మూవీస్ చాలా జాగ్రత్తగా తీస్తున్నారు, సాంగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు అర్థమైంది, అంటే మిమ్మల్ని తీసుకొని ఆ డ్రైవర్ కూడా ఉంటే మళ్ళీ ఓపెన్గా మాట్లాడలేమని చెప్పి ఆయనే డ్రైవ్ చేసి, అంటే అంత ఒక్క సాంగ్ విషయంలో అంత పర్టికులర్గా చూసారు కదా. సో సినిమా ఎలా ఉండబోతుంది అనే మీకు ఏదైనా ఐడియా ఉందా, ఎలా ఉండబోతుంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? కథతో కట్టి పాడేస్తారు ఫస్ట్. విజువల్స్ అనేది రత్నవేల్ గారి మాయ, అది వేరే విషయం. పెద్ది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కథ. అంటే ఏ కమర్షియల్ సినిమాలకి ఇంత గొప్ప కథ సాధ్యం కాదు. ఓకే. సో అంటే మనం ఫార్ములా అనుకుంటాం కదా, ఎస్యూవీలు బాంబులతో గాల్లో లేస్తేనో, ఒక 200 మందిని ఉచ్చకోత కోస్తేనో హై వస్తుందని, అవి కాకుండా కూడా హై ఎలా తెప్పించవచ్చు అనేది పెద్ద నిరూపిస్తుంది. ఓకే. సో అంటే మామూలుగా చెప్పచ్చు ఇది డిఫరెంట్ కదండి అని, దానికి నేను ఇచ్చే స్పష్టమైన వివరణ ఇది. ఈ ఊచకోతతోనూ ఎస్యూవీలు గాల్లో లేస్తేనో చేజ్ సీన్లలో వీటితో వచ్చే హై ఏదైతే ఉంటుందో, బాంబ్ బ్లాస్ట్లతో వచ్చే హై, ఆ హై అవేమీ లేకుండా పెద్ద కథ ద్వారా తెప్పిస్తుంది. అసలు ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు. అండ్ ఇంతవరకు మీరు చాలామందితో వర్క్ చేశారు, సో మీ లైన్స్ అన్నీ కూడా చాలామందికి నచ్చుతాయి. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, అంటే మీ లైన్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారా సార్? రిజెక్ట్ చేయకపోతే డైరెక్టర్ అవడండి. ఇది ఎప్పుడు ఒకసారి మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి అని మణిరత్నం గారు, రెహమాన్ గారు కూర్చున్న ఇంటర్వ్యూలో రెహమాన్ గారిని అడిగారు. పెద్ద ప్రాసెస్ ఏముందండి, నేను ట్యూన్లు చేస్తూ ఉంటాను, ఆయన రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, నేను ట్యూన్లు చేస్తూ ఉంటాను, ఆయన రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు, పాట వస్తుంది. అది ప్రాసెస్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు అందరితో వర్క్ చేశారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్, ఏఆర్ రెహమాన్ గారు కానీ అలాగే మిగతా వాళ్ళు కానీ. సో క్లాసికల్ అలాగే పొందన ఉండదు, చిన్న లైన్ కూడా పొందన ఉండదు. ఎలా వర్క్ చేయగలిగారు సార్? అంటే ఎవరు కంఫర్ట్ జోన్ ఎక్కువ మీకు? అదే ఆ వర్క్
ఒకే కైండ్ ఆఫ్ ట్యూన్లకి రాయడమే కష్టం అండి. ఎక్కువ మందికి రాయడమే కంఫర్ట్ జోన్ నిజం చెప్పాలంటే. అవునా సార్? ఎందుకంటే స్ఫూర్తి వస్తుంది కదా. ఇప్పుడు అంటే తార్కిక జీవితం లేకపోతే ఈ తాత్విక జీవితం ఇవన్నీ వదిలేస్తే మామూలు వ్యవహారిక జీవితంలో ఒక వ్యక్తిని మీరు ఒకే డ్రెస్లో రోజు చూస్తూ ఉంటే అంతేం అనిపించదు కదా, విసుగ్గానే ఉంటుంది కదా. అలా పని కూడా ఒకే రకమైన బాణీకి ఒకే రకమైన పద్ధతిలో వచ్చే పాటలు రాస్తూ ఉంటే బోరు కొడుతూ ఉంటుందండి, విసుగు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మార్పు చెందింది అనుకోండి, రెట్టించిన ఉత్సాహం వస్తుంది. ఆ రెట్టించిన ఉత్సాహమే రై రై రాలా లాంటి పాటల రూపంలో వస్తుంది. అసలు మీరు అంటే మిమ్మల్ని మేము అంటే సాంగ్స్ ఇప్పటివరకు 1600 పాటల వరకు రాశారు, అది మామూలు విషయం కాదు. సో మిగతా అప్పుడు అంటే మిమ్మల్ని చాలా స్క్రీన్లో కూడా చూసాం, రంగబలి మూవీలో కూడా అసలు బాగా నవ్వుకున్నాం అసలు. సో అది కూడా ఉంది మీలో. ఇంకోటి కథా రచయితగా మారే అవకాశం ఏమైనా ఉందా అంటే ఫ్యూచర్లో ఏం చెప్తారు సార్? అంటే పాటల రచయితకి ఉన్న స్క్రీన్ టైం ఒకటి ఉంటుంది కదండి. అంటే మొత్తం సినిమాలో 5 పాటలు ఉంటే 5 4 20 నిమిషాలు ఉంటే అందులో మ్యూజిక్ తీసేస్తే పాటల రచయిత కంట్రిబ్యూషన్ 15 నిమిషాలు. ఓకే. ఆ 15 నిమిషాలకి మనకు వచ్చే ప్రస్తుత పరిస్థితిలో వచ్చే పారితోషికం కంటే నేను ఇప్పుడు కొత్తగా మాటల రచయితనో కథా రచయితనో అయితే వచ్చే పారితోషికం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. ఇంత గౌరవం లభిస్తుంది కదా, ఇది కంఫర్ట్ జోన్ కాదు. దీంట్లోనే సవాలుగా తీసుకుని ఇంకొంచెం హిట్లు ఇచ్చి ఇంకా ఎత్తుకెదగడం ఈజీ. 1000 మెట్టు నుంచి 1100 మెట్లకి వెళ్ళాలంటే 100 మెట్లే. అదే 0 మెట్టు నుంచి 1100 కంటే 1100 ఎక్కాలి. కాకపోతే అప్పుడప్పుడు కథా చర్చల్లో నాకు కథ చెప్తూ ఉంటారు కాబట్టి ఆ సన్నివేశాల తాలూకు సంక్లిష్టతను తగ్గించడానికి, మాట డైలాగ్ సంభాషణ తాలూకు నిడివి తగ్గించడానికి సలహాలు ఇస్తూ ఉంటాను. ట్యూన్ని బట్టి ఫస్ట్ మీకు ట్యూన్ వినిపిస్తారు కదా సార్, పదాలు కూడా వాళ్ళ డైరెక్టర్ చెప్తారా సార్? ట్యూన్ని బట్టి ఇలా సిచ్యువేషన్ చెప్తారా సార్, లేదంటే ట్యూన్ ఇచ్చేసి ఇలా చెప్తారా? ముందు సన్నివేశం కథ అప్పటి వరకు ఎంత తయారైందో కథ అదంతా చెప్తారు. ఆ పాటకు ముందు సన్నివేశం, ఆ పాట తర్వాత సన్నివేశం వివరంగా చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఈ పాటకు నేను ఈ ట్యూన్ చేయించుకున్నాను, నాకు ఇలాంటి వొకాబులరీ కావాలని కొంతమంది చెప్పగలరు. అలా కథ చెప్పేసి వదిలేసిన వాళ్ళు, ముందు సన్నివేశం తర్వాత సన్నివేశం వివరంగా చెప్పి వదిలేసిన వాళ్ళు, ట్యూన్ ఇచ్చిన తర్వాత వదిలేసిన వాళ్ళు, ట్యూన్లో ఇలాంటి వొకాబులరీ కావాలని చెప్పి వదిలేసిన వాళ్ళు, ఆ వొకాబులరీలో ఇలాంటి ఐడియాలజీ కావాలని చెప్పి వదిలేసిన వాళ్ళు, అలా వాళ్ళ విజ్ఞతను బట్టి ఒక్కొక్క దశలో ఉంటా ఉంటుంది అన్నమాట. ఓకే. పెద్ద మూవీ అయితే నిజంగా సాంగ్ అయితే చాలా బాగుంది, అండ్ మూవీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సో మూవీ మంచి హిట్ అవ్వాలని, మీరు ఇంకా మెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ ఆల్ ది మెరవాలని పంచులు మామూలుగా ఉండవు. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. థ్యాంక్ యూ.